లేదు లక్ష్మీనారాయణ గారు, మా పెద్దబ్బాయి జాతకం ప్రకారం మరో 3 రోజుల్లో పెళ్ళైపోవాలి. పెళ్లి గిళ్ళి వద్దు, అసలు ఈ సంబంధమే వద్దని రత్నప్రభతో మీ మేమ పెద్ద గొడవ పడి ఇంటికి తిరిగి వస్తున్నాడంట. ఎందుకో నిన్ను చూడగానే నువ్వు నాకు బాగా నచ్చావు. అదే నా అదృష్టం అక్క. అక్కా అని ఆప్యాయంగా పిలిచి మా ఇంటి ఆడపడుచువయ్యావు. అందుకే నీ పేరు చంద్రకళ కాబట్టి నీకు ఈ చంద్రహారం గిఫ్ట్గా ఇస్తున్నాను. తీసుకో. రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే, బ్రతుకు బండిని మా ఆయన వద్దంటే తీసుకోనక్క. అది కాదండి, అయినా అంత ఖరీదైంది ఎందుకు అని. చంద్రకళ మీద నాకున్న అభిమానానికి ఖరీదు కట్టకండి వీరభద్రం గారు. తీసుకోకపోతే మీరు బాధపడేలా ఉన్నారు. మరి బావగారు ఏమన్నా అంటారేమో. అన్నయ్యకి నేను చెప్తానులే, తీసుకో. ఏయ్, ఎవరు నా రూమ్లోకి తొంగి చూసింది? చెప్పండి. ఎవరు నన్ను ఆట పట్టిస్తున్నారు? నేను ఊరుకోను. ఎవరో బయటికి రండి. వస్తారా రారా? వెళ్ళొస్తాను రత్నప్రభు గారు. నమస్కారం. ఏంటమ్మా, ఏమైంది? నాన్న, ఆ క్యాషియో మ్యూజిక్ వంశీకృష్ణ గారు బాగా ప్లే చేస్తారని కృష్ణవేణి చెప్పింది. అవును, అది క్యాషియో మ్యూజికే. ఇందాక అబ్బాయి సింగపూర్లో ఉన్నాడన్నారు రత్నప్రభు గారు. ఇందాక నుంచి పిల్లలు అల్లరి చేస్తూ ఉంటే సర్వెంట్స్ ఇచ్చినట్టున్నారు. సరేనండి, మేము బయలుదేరుతాం. అయ్యో ఏమండి, ఏమైంది? హాల్లో నా బ్యాగ్ మర్చిపోయాండ్లా.
సరే వెళ్ళి తెచ్చుకో. మయూరి నువ్వు వెళ్ళి తీసుకురా. అలాగే వదినా. పర్వాలేదులేండి, నేను వెళ్ళి తెచ్చుకుంటాలే. మీ బ్యాగ్ మర్చిపోయినట్టున్నారు. థ్యాంక్స్ అండి. నా పేరు శర్మ, మేనేజర్ని. కృష్ణవేణమ్మని అడిగానని చెప్పండి. అట్టాగే. మీ మేనేజర్ శర్మ గారు తెచ్చుండ్లా? కనుక దుర్గమ్మ తల్లి, వంశీకృష్ణ గారి గురించి మావయ్యకి ఎలాంటి అనుమానం రాకుండా చూడు తల్లి. హలో కృష్ణవేణి. మేడం. కృష్ణవేణి, ఏంటిదంతా? ఏమైంది మేడం? మీ మామయ్య వాళ్ళు వస్తున్నారని నాకొక్క ఫోన్ కూడా చేసి చెప్పవా? మీ వాళ్ళు ఇన్ఫార్మ్ చేయకుండా వస్తే వంశీ విషయంలో నేనెలా మేనేజ్ చేయగలను? చూడు, మన ఒప్పందం ప్రకారం అనుకున్నది అనుకున్నట్టుగా జరగడానికి నేనెంత రెస్పాన్సిబుల్గా ఉంటున్నానో నువ్వు కూడా అంతే రెస్పాన్సిబుల్గా ఉండాలి. అర్థమైందా? మేడం, నేను మీకు ఫోన్ చేశాను. వాట్? అక్క, తన తరపున నేను సారీ చెప్తున్నాను, వదిలేయండి. కృష్ణవేణి ఫోన్ చేసిన విషయం నాకెందుకు చెప్పలేదు? వెంటనే చెప్తా అనుకున్నాను, కానీ మర్చిపోయాను. గుర్తొచ్చేలోపు వాళ్ళు ఇంటికి వచ్చేసారు వదినా. సే ట్రూత్. ప్రామిస్ వదినా. సే ట్రూత్. ఎక్స్ట్రీమ్లీ సారీ వదినా, ఇంకెప్పుడు తప్పు చేయను. చూడు మయూరి, కృష్ణవేణి మీద నీకు పర్సనల్ గ్రడ్జ్ ఉందని నాకు తెలుసు. అరవింద్ పార్టీ రోజు వాష్ చేసుకోవడానికి కృష్ణవేణిని అవుట్ హౌస్ కి పంపించింది కూడా నువ్వేనని నాకు తెలుసు. ఆ తప్పు వదిలేశాను. ఎందుకంటే
కృష్ణవేణి ఈ ఇంటికి కోడలయ్యే అవకాశం నీ వల్లొచ్చింది కాబట్టి. ఇట్స్ ఎనఫ్. కృష్ణవేణి వంశీకృష్ణల పెళ్లి జరుగుతుంది. ఈ ప్రాసెస్లో మీలో ఎవరైనా నా దారికి అడ్డు రావడానికి ట్రై చేసినా థింక్ చేసినా నేను కంట్రోల్ తప్పుతాను. బెటర్ నాట్ టు టేక్ ఎనీ ఛాన్స్. వదరికి ఏమైంది? నా మీద పిస్టల్ ఏం చేసింది? ఓ గాడ్! అసలు నా గురించి తను ఏమనుకుంటుంది? నేను ఈ ఫ్యామిలీ మెంబర్నా లేక ఇంటి సర్వెంట్నా? మయూరి, ఎమోషన్ అవ్వకు. ఈ అవమానం భరించటం కంటే చావటం మేలు. కిల్ మీ సిసి, కిల్ మీ. మయూరి, కంట్రోల్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. ఆ కృష్ణవేణి కోసం మనల్ని ఇంత చీప్గా చూస్తుందా? వదిలిపెట్టను. నీకు జరిగిన అవమానానికి భర్తగా నేను రివెంజ్ తీర్చుకుంటాను. డోంట్ క్రై మయూరి, ప్లీజ్ డోంట్ క్రై. అమ్మా కృష్ణవేణి, ఇలా కూర్చోమ్మా. చూడమ్మా, నాకు మీ అత్తయ్య గారి మర్యాద మన్ననలు బాగా నచ్చాయి. అమ్మ కృష్ణవేణి, ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆ ఇంటి కోడలవ్వడానికి ఎన్ని జన్మల పుణ్యం చేసుండాలో అనిపించింది. కృష్ణవేణి, నాకైతే ఇల్లు పిచ్చి పిచ్చిగా నచ్చిందనుకో. పెద్ద తోట, తోట మధ్యలో ఇల్లు, చిటికేస్తే వచ్చే పనివాళ్ళు, కార్లు. అబ్బబ్బబ్బబ్బా, అదరింది డార్లింగ్. ఇదిగో కృష్ణవేణి, మీ అత్తగారు ఎంత రిచ్చో. నేను వాళ్ళకి బాగా నచ్చినానంట. నా పేరు చంద్రకళ అని ఇదిగో ఈ చంద్రహారాన్ని గిఫ్ట్ గా ఇచ్చినారు. ఏంది? చంద్రకళని చూస్తే ఎవరికైనా గాడిదలా ఎగిరి తన్నాలనిపిస్తుంది. అట్లాంటిది ఇంత ఖరీదైన చంద్రహారం దీనికి ఇచ్చారంటే ఈ తిక్కలదాన్ని వాళ్ళ వైపు లాక్కున్నారన్నమాట. అంటే దీని వెనక ఏదో ఉంది. ఎదుగో కృష్ణవేణి, నీ డార్లింగ్ తో మాత్రం మాట్లాడలేకపోయాం. సింగపూర్ బిజినెస్ కాన్ఫరెన్స్ లో ఉన్నాడట. ఏంది? పెళ్లి కొడుకు సింగపూర్ లో ఉన్నాడా? 3 రోజుల్లో మంచి ముహూర్తం ఉందని చెప్పారమ్మా. ఆ ముహూర్తానికే నీ పెళ్లి. ఏంది? 3 రోజుల్లో పెళ్ళా? అలివేణికి పెళ్లి సంబంధం రాగానే 3 రోజుల్లో పెళ్లి, అబ్బాయి విదేశాల్లో ఉన్నాడని హడావుడి చేసినట్టు ఇక్కడ కూడా అదే జరుగుతుండ్లా?
ఏదో ఉంది, కనిపెడతా. అమ్మ కనకదుర్గ, అంతా సవ్యంగా జరుగుతుంది. మా మావయ్యకి నిజం తెలియకుండా ఈ పెళ్లి కూడా నువ్వే చేయాలి తల్లి. భారం అంతా నీదే. ఏమయ్యోయ్, ఈ చంద్రహారం ఎంతుంటది? మంచి రొమాంటిక్ మూడ్ లో ఉన్నప్పుడు డబ్బుల మ్యాటర్ తీసుకురాకే, బండి వీక్ అవుద్ది. మీరు వీక్ అయితే నేను స్ట్రాంగ్ చేయనా ఏంది? అబ్బా, ఈ టెక్నిక్ పట్టుకునే కదా నన్ను నీ చేతులు పెట్టుకుని కీలు బొమ్మలు ఆడిస్తుంది. ఇదిగో, పెళ్లికి ముందే నేను చంద్రహారం గిఫ్ట్ గా కొట్టేసినాను. ఇక మన వాసుకి మీరు కూడా రత్నప్రభ దగ్గర నుంచి గిఫ్ట్లు కొట్టేయాలి ఏంది? అదేలాగే. ఆవిడికి నచ్చితే చాలు గిఫ్ట్లు ఇచ్చేస్తుండ్లా ఏంది? సరే సరే, నచ్చాలంటే ఏం చేయాలి? అవన్నీ నేను చెప్తాను గాని ఓపిక పట్టయ్యా. సరే సరే, ఇక్కడ పెట్టమంటావా? మీరు పెడితే నేను కాదంటానా ఏంది? సరే పెడతాను. అట్లా చూడబాకయ్యా, నాకు సిగ్గేస్తుండది. ఏ కడప, ఈ సిగ్గులో నువ్వు చందమామలా ఉన్నావే. ఏంటి అలా వెళ్ళిపోయావు? ఇదంతా సిగ్గే? చందమామ అన్నారు కదా, అందుకోండి మరి.
అబ్బబ్బబ్బబ్బబ్బా ఈ కడప చంద్రకళ చంద్రహారం పెట్టుకుని గంతులేస్తుంది. దీని ఆనందం చంకనకపోను, దీని చంద్రహారం దొంగెత్తుకుపోను. నిద్ర లేకుండా చేస్తున్నారు కదే. అక్క, నీ కాబోయే అత్తగారి ఇల్లు నీకు బాగా నచ్చింది కదా, కాస్త ఓపిక పట్టు. నువ్వు ఆ ఇంటి కోడలుగా నాకు తోడి కోడలుగా వస్తావు. మనవరాలి పేరేంటే ఖోనా? కృష్ణవేణి. కుర్రో కుర్రు. ఒసేయ్ బొమ్మ, అత్తోరింటికి దారి అటు కాదు ఇటు.